అంబేద్కర్ గారే ముస్లింల పట్ల ఈ రకమైనటువంటి వ్యాఖ్యానం రాశారు. ఇది నేనే కాదు, నేషనల్ మీడియాలో మీకు ఇందాక కూడా చూపిస్తాను. ఆస్తక్ లో కొద్ది బాధ నాకు అనిపించే మీకు ఇందాక కూడా ఆఫీస్ లో నేను మీకు చూపించింది. అది ఆస్తక్ లో కూడా కింద విత్ రిఫరెన్సెస్ తో ఇచ్చారు. ఈ పుస్తకం పేరు పాకిస్తాన్ అండ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా. ఇందులో అంబేద్కర్ గారు ఏం రాశారని నాకన్నా కూడా పేజ్ నంబర్ తో సహా ఉంది. వీలైతే మీరే చదివి ఇలా జరగడానికి గల కారణం ఏంటి? పేజ్ నెంబర్ 123లో ముస్లింలు భారతదేశంలో నివసించకూడదు అని రాశారు. పేజ్ నెంబర్ 125 లో ముస్లింలు భారతదేశానికి ముప్పుగా మిగిలిపోతారు మరియు భారతదేశంలో మతపరమైన అల్లర్లు సృష్టిస్తూనే ఉంటారు. పేజ్ నెంబర్ 231లో బుర్ఖా లైంగిక కోరికలు పెంచుతుంది, దీనివల్ల ఎక్కువ మంది పిల్లలు పుడతారు. పేజ్ నెంబర్ 233, 234లో ముస్లింలు సంఘ సంస్కరణ మరియు విజ్ఞాన శాస్త్రానికి బలమైన వ్యతిరేకులు. పేజ్ నెంబర్ 294లో ముస్లింలు తమ షరియా చట్టాన్ని భారత చట్టం మరియు రాజ్యాంగం కంటే ఎక్కువగా పరిగణిస్తారు. పేజ్ నెంబర్ 297లో అశాంతిని సృష్టించడానికి ముస్లింలు భారతదేశంలో మతపరమైన అల్లర్లను సృష్టిస్తూనే ఉంటారు. పేజ్ నెంబర్ 303లో భారతదేశంలోని హిందువుల ప్రభుత్వాన్ని ముస్లింలు ఎప్పటికీ అంగీకరించరు. పేజ్ నెంబర్ 332లో ముస్లింలు ఎన్నటికీ దేశభక్తులు కాలేరు. ఇప్పుడు ముల్లాలను నమస్కరించే ఈ సోకాల్డ్ అంబేద్కరిస్టులు ఎవరు అని చెప్పేసి